ఇప్పుడు ఒక ప్రాసెస్ చేస్తాం మనం. ఓకే, ఆ ప్రాసెస్ చేయడానికి నాకు ఒక పర్సన్ కావాలి. ఎవరంటే ఆ పర్సను లోపల చాలా కోపం ఉంది. ఆ కోపాన్ని నేను ఒక వ్యక్తి మీద ఆ కోపం ఉంటుంది, కానీ ఆ కోపం తగ్గింది అనుకున్నాను, కానీ ఇంకా లోపలే ఉంది ఆ కోపం అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? మీరున్నారు, రండి పైకి, స్టేజ్ మీదకి రండి. గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్కి. అలాగే ఈశ్వర్ ఉన్నాడు ఇక్కడ. ఈశ్వర్, మనం మన లోపల ఎనీ నెగటివ్ ఎమోషన్ మనం దాన్ని క్యారీ చేసేటప్పుడు ప్రాక్టికల్గా దాన్ని మనం ఎలా మన నుంచి బయటికి పంపించవచ్చో మనం ఈ మెథడ్లో మనం తెలుసుకోవచ్చు. ఓకే, మీ ఇద్దరు కూర్చోండి కాసేపు. సో నెక్స్ట్ ప్రతిసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నెక్స్ట్ 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 ఈ టెక్నిక్ పేరు హో ఓపోనో పోనో. చెప్పండి నాతో పాటు, హో ఓపోనో పోనో. ఇది హవాయి దేశంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ద్వీపాలలో ఈ టెక్నిక్ని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. ఓకేనా? ఈ టెక్నిక్ పేరు ఏం పేరు? నాతో పాటు చెప్పండి, హో ఓపోనో పోనో. ఈ టెక్నిక్ ఎంత ప్రభావం చూపిస్తుందంటే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఎఫెక్టివ్ చాలా ఉంటుంది. ఉదాహరణకు ఒక 1 ఎకర్లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టారనుకుందాం. ఓకే, వాళ్ళు ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. తాళం అంతే పెద్ద తాళం వేస్తామా? తాళం ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది అది. కానీ దాన్ని క్లోజ్ చేసామనుకో, ఆ ఇంటిని ఉపయోగించుకోవడానికి వీలవుతుందా? దాన్ని ఓపెన్ చేసేటువంటి కీ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది అది. దాన్ని ఓపెన్ చేస్తే అంత ఇల్లు ఉపయోగించుకోవచ్చు. అలానే మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి. దాన్ని ప్రాపర్గా మనం ఆ సమస్యని కనుక ఏర్పడినప్పుడు హీల్ చేసుకోకపోతే మన ఎంటైర్ లైఫ్ అంతా ఒక సఫరింగ్ ఎనర్జీతో ఉంటుందన్నమాట. ఓకే, ఏ సఫరింగ్ అయినా సరే, ఏ బాధ అయినా సరే, ఏ నొప్పి అయినా సరే, ఎటువంటి ఎమోషన్స్ వల్ల అయినా సరే, దాని నుంచి బయటికి రావడానికి ఆ దేశస్తులు ఈ టెక్నిక్ని యూజ్ చేస్తారనమాట. వాళ్ళ పూర్వీకుల నుంచి ఈ టెక్నిక్ని యూజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ దీంట్లో హో ఓపోనో పోనో అనేటువంటి పదంలో పోనో పోనోని క్రమంలో ఉంచడం, లేదా అంటే దీని యొక్క మీనింగ్ ఆకృతి చేయడం, సరిదిద్దడం, సవరించడం, సర్దుబాటు చేయడం. ఓకే, అంటే చక్కగా దాన్ని ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని క్లియర్ చేయడం, సరిచేయడం, దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ హోపోనోపోనోని దాన్ని ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఆపోజిట్ ఏమవుతుంది? సొల్యూషన్ అవుతుంది. ఓకే, ఏదైనా ప్రాబ్లం వచ్చిందని సరిచేయడం, మంచిది చేయడం, దాని యొక్క అర్థం. నెక్స్ట్ దీంట్లో టెక్నిక్స్ ఏంటంటే, ఈ క్షమాపణ యొక్క ఆ దేశం యొక్క అభ్యాసం వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళ లోపల అంతర్గతంగా ఉన్నటువంటి సరికాని విషయాలన్నింటినీ సరిచేసుకోవడానికి ఈ టెక్నిక్ని వాళ్ళు 4 మంత్రాలుగా ఉపయోగిస్తారనమాట. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్గా, ఇప్పుడు ఒక పర్సన్ నన్ను బాధ పెట్టారు, నేను దానికి బాధపడ్డాను. ఓకే, ఇది ఎక్స్టర్నల్గా జరుగుతుంది. దీనికి ఈ టెక్నిక్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే నా లోపల ఫర్ ఎగ్జాంపుల్, నా ఎదవ మొహం, నేను నల్లగా పుట్టాను, తెల్లగా పుట్టింటే ఎంత బాగుండేదో, నా ఎదవ శరీరం ఇంతలా ఉంది, ఇది బక్కగా ఉంటే ఎంత బాగుండేదో. బక్క వాళ్ళు అనుకుంటారు, నేను ఇంత బక్కగా ఉన్నానేంటి, కొంచెం బాగుంటే బాగుండేదేమో. నేను పొట్టిగా ఉన్నానేంటి, కొంచెం పొడవుగా ఉన్నట్టు బాగుండేది కదా. ఇంత పొడవుగా ఉన్నానంటే నేను కొంచెం తగ్గి ఉంటే బాగుండేది కదా.
మన పట్ల మనకు విమర్శలు ఉంటాయి చాలా జీవితంలో. తర్వాత ఎవరో ఏదో అంటే దాన్ని మనం పర్సనల్గా తీసేసుకుంటాం, లైఫ్ అంతా సఫర్ అవుతూ ఉంటాం. మన వ్యక్తిగతంగా మనలో మనకు ఉన్నటువంటి కంప్లైంట్స్కి కానీ, పక్క వాళ్ళ నుంచి ఉన్నటువంటి కంప్లైంట్స్కి కానీ, వీటి నుంచి బయటికి రావడానికి ఈ టెక్నిక్ని వాళ్ళు యూజ్ చేస్తారనమాట. ఉదాహరణకు బయట ఉన్న కంప్లైంట్ నుంచి బయటికి రావడానికి చాలా ఈజీ, కానీ అత్యంత కష్టమైన విషయం ఏంటంటే మన పట్ల మనకున్నటువంటి కంప్లైంట్స్. నా మొహం నాకేం తెలుసు, నా మొహం నేనేం చేస్తాను, ప్రతిదీ మన పట్ల మనకు కంప్లైంట్ అనేది మనల్ని, మన ఎనర్జీని చాలా తినేస్తుంది అన్నమాట. అదొక వైరస్ లాంటిది. 40 days కనుక ఈ యొక్క మంత్రాలని ఉపయోగిస్తే ఎవరైనా దాంట్లో నుంచి బయటికి రావచ్చు ప్రాక్టికల్గా. ఫస్ట్ మంత్రం ఏంటి? ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. సెకండ్ మంత్రం ఏంటి? ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. థర్డ్ మంత్రం ఏంటి? థ్యాంక్ యూ. ఫోర్త్ మంత్రం ఏంటి? ఐ లవ్ యూ. ఈ 4 చెప్తే పోతాయండి? మీరు భలే ఉన్నారు చెప్పడానికి. నిజంగానే పోతాయి. ఇది ప్రాక్టికల్గా నేను నా మీద అప్లై చేసుకున్నాను. ధ్యాన విద్యార్థి బుక్ రాసేటప్పుడు ఒక ప్రాక్టికల్ టెక్నిక్స్ని ఇస్తే బాగుంటుంది స్టూడెంట్స్కి అని చెప్పి ఉద్దేశంతో సెర్చ్ చేసినప్పుడు దీని గురించి నాకు తెలిసింది. దీన్ని నాకు తెలియజేసిన వారు డాక్టర్ న్యూటన్ కొండవేటి, డాక్టర్ లక్ష్మి గారు. ఒకసారి ఆ ఇద్దరు మాస్టర్లు గట్టిగా చప్పట్లు కొడతాం. అంతకుముందు నాకు తెలియదు. వాళ్ళ నుంచి అది విన్న తర్వాత దాని మీద చాలా డీప్ రీసెర్చ్ చేశాను. ఏంటి 4 పదాలు వాడితే పోతే కనుక ప్రపంచం అంతా వాడచ్చు కదా, అందరూ బాగా రావచ్చు కదా, అంత ఈజీగా పోతాయా? నా లోపలనే డౌట్. సరే ఫస్ట్ యూజ్ చేద్దాం, దీన్ని మనమే మన మీద ప్రయోగం చేసుకుందాం, ఇది వర్కౌట్ అయితే చెప్దాం అనుకున్నాను. దీన్ని చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. ప్రపంచంలో ఎవరికైనా వర్కౌట్ అవుతుంది. పిఎంసిలో ఎవరైతే ఈ టాపిక్ చూస్తున్నారో దయచేసి దీన్ని బాగా అర్థం చేసుకోండి, దీన్ని బాగా రీసెర్చ్ చేయండి. ఓపెనోపోనో అనేటువంటి టెక్నిక్ని. దీని నుంచి ఎటువంటి విషయాలలో నుంచి అయినా సరే మీరు జీవితంలో ఫేస్ చేస్తున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావచ్చు. దిస్ ఇస్ ద ఫైనెస్ట్ టెక్నిక్ ఇది. ఇప్పుడు మనకు పత్రి సార్ సంకల్ప శక్తి అని ఒక టెక్నిక్ ఇచ్చారా లేదా? అవునా కదా? క్రియేటివ్ విజువలైజేషన్ అనే ఒక టెక్నిక్ ఉందా లేదా? లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి ఒక టెక్నిక్ ఉందా లేదా? ఇవన్నీ టెక్నిక్స్ అనమాట ఇవి. ఓకే, అలాంటి టెక్నిక్ అనమాట ఇది. హవాయి దేశస్తులు యూజ్ చేసేటువంటి టెక్నిక్ ఇది. నెక్స్ట్ నన్ను క్షమించండి. మీరు కానీ, మీ బంధువులు కానీ, లేదా మీ పూర్వీకులు కానీ హాని కలిగించిన దేనికైనా సరే పశ్చాత్తాపం లేదా మనం దానికి తీవ్ర విచారం వ్యక్తం చేయండి. తర్వాత నన్ను క్షమించు అనేటువంటిది. వాళ్ళని క్షమించమని అడగడం. తర్వాత వాళ్ళకి ఏం చేస్తామంటే ధన్యవాదాలు చెప్తాం. వాళ్ళ యొక్క మనం అక్కడ ఆ పరిస్థితిని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మీద మనం అది వర్క్ చేసుకుంటున్నాం. మన శరీరానికి, ఓ మై బాడీ, నేను ఇలా విమర్శించాను, ప్లీజ్. ఎదుటి వాళ్ళకి చెప్తున్నాం. ఎదుటి వాళ్ళకి ఇంతవరకు నేను ఇలా చేశాను, ఇప్పుడు నేను మార్చుకుంటున్నాను, నేను నీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పటి వరకు చాలా హింసించాం కదా, ఫస్ట్ మనం సారీ చెప్తాం. మళ్ళీ ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు, ఎంఫసైజ్ చేస్తాం. ఇక్కడ క్షమాపణ ఎప్పుడైతే కోరుతామో అక్కడే 50% పోతుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ ఫర్గివ్నెస్ అనేటువంటి ఎనర్జీ ఉంది, ధన్యవాదాలు గ్రాటిట్యూడ్ ఎనర్జీ ఉంది, ఫైనల్గా లవ్ అనే ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీస్ అన్నీ కలిపినటువంటి మేనిఫెస్టేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మొదటిది ఐఎమ్ సారీ తీసుకోండి. ఇప్పుడు మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది? దుర్యోధనుడు ఒక వాటర్ అనుకొని కింద పడితే నవ్వింది ఎవరు నవ్వారు? ద్రౌపది నవ్వింది. ద్రౌపది నవ్వినప్పుడు దుర్యోధనుడు ఏమనుకున్నాడు?
ఇంత చిన్న విషయం అక్కడ జస్ట్ సారీ చెప్తే అయిపోతుంది. మహాభారతం మూల కథ వేరు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. చిన్న చిన్న సన్నివేశాలు అర్థం కావడం కోసం చెప్తున్నా నేను. అంటే ఇంత చిన్న విషయం ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో చూడండి. ఏదైనా మనము తెలుసో తెలియకో మనం ఏదైనా మన నుంచి ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే క్షమాపణ చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. సారీ చెప్పడం చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ ఏమవుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ చాలా పెద్దగా ఉంటాయి. అక్కడే అయిపోయేది కాస్త చిరిగి షార్ట్ అయిపోవడం అంటారు కదా సామెత, అలా ఉంటుందన్నమాట. సో రెండవది వాళ్ళని అడుగుతాం మనం, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. వాళ్ళు ఇంకా ఎప్పటికీ ఒప్పుకోలేదు. ఏయ్ నువ్వు చేసింది ఏం చిన్న విషయం అనుకుంటున్నావా, చాలా పెద్ద విషయం చేసావు నువ్వు, ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. సర్లేపా క్షమించేసినాను, థ్యాంక్ యూ, నన్ను క్షమించినందుకు మీకు థ్యాంక్ యూ. వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళ లోపల దాన్ని కంప్లీట్గా ఆ ఎనర్జీని బయటకు పంపించేస్తుంది. వాళ్ళు క్షమించేశారు, మనం థ్యాంక్ యూ చెప్పాం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ పట్ల నాకు ఏ పగ లేదు, ఏ ద్వేషం లేదు, ఏ నెగిటివ్ ఎనర్జీ ఇంకా లేదు, నేను ఇంకో రకంగా అనుకున్నాను. ఇది చాలా సింపుల్ టెక్నిక్ అన్నమాట. ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే ఇది, దీన్ని మనం పాటించినప్పుడు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంటుందంటే ఏవో ఒక అపార్థాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, ముఖ్యంగా అత్త కోడళ్ళకి, ఓకే, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్కి, లేకపోతే తల్లిదండ్రులకి పిల్లలకి, ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, అపార్థాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు సింపుల్గా ఎవరిని ఏం మాట్లాడుకోకుండా ఈ టెక్నిక్తో మనం క్లియర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. మీ ఇద్దరు చైర్లు వేసుకోండి ఇక్కడ అపోజిట్. మీ పేరు ఏం పేరు సార్? శివాజీ అండి. శివాజీ. శివాజీ గారు, మీకు ఏం ప్రాబ్లం ఉందో చెప్పండి ఫస్ట్. అంటే నాకు ఎక్కువ కోపం ఉండేదండి. ఈ ధ్యానంలోకి వచ్చాక కోపం అంతా పోయింది. యాక్చువల్గా ధ్యానంలో రాకముందు అయితే ఎక్కువ కోపము, ఇతరుల పట్ల దేశము, అసూయ ఉండేవి. ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం చెప్పండి. ప్రజెంట్ అయితే నాకు ప్రాబ్లమ్స్ అయితే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏమీ లేవు సార్. అంతా హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా జీవిస్తున్నాను, హ్యాపీగా జీవిస్తున్నాను. మీకు ఎవరి మీద కోపం ఉంది? అంటే మా బాబు నన్ను చెప్పినట్టు వినట్లేదు. అంటే నేను ఒక ఇంజనీరింగ్ కాలేజీలో వేస్తాను, నేను చెప్తున్నది ఒకటి, వాడు చేస్తున్నది ఒకటి. వాడి మీద ఎప్పుడు కూడా నేను ఇలాగే ఉండాలి అని చెప్పేసి ప్రెజర్ పెడుతూ ఉంటాను. కానీ నాకు నచ్చినట్టు వాడు జీవించట్లేదు, వాడు నచ్చినట్లు వాడు జీవిస్తున్నాడు. నేను వాడి మీద ఫోర్స్ చేస్తున్నాను. ఫోర్స్ చేసిన కొలది వాడు ఇంకా నన్ను వ్యతిరేకిస్తూ వేరే టైప్లో జీవిస్తున్నాడు. అయితే నీ లైఫ్ డిజైన్ అలాగుందని చెప్పేసి నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నీ నచ్చినట్టు జీవించని చెప్పి అక్కడతో కంప్లీట్గా వదిలేశాను. వాడు నచ్చినట్టు వాడు జీవిస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్. వాడి మీద అయితే నాకు ఎక్కువ కోపం ఉంటుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు వాడి మీద కోపం ఉంటుంది. ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు కూడా ఉంది. ఓకే, సొల్యూషన్ మీకు తెలుసు, కానీ లోపల కోపం ఉంది, రైట్? ధ్యానం చేసే వాళ్ళు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమే చెప్తాం మన ఆత్మ అని, ఓకే, నువ్వు నేను ఒకటే అని చెప్తాం. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఆత్మ, పరమాత్మ, సర్వాత్మ, ఈ పదాలు పొరపాటున కూడా గుర్తుకురావు. ఓకే, థియారిటికల్గా మనకు తెలుసు వీఆర్ ఆల్ సోల్స్ అని, వీఆర్ ఆల్ వన్ అని మనకు థియారిటికల్గా తెలుసు. ప్రాక్టికల్గా ఏమవుతుందంటే తెలియనప్పుడు దాని యొక్క ఎమోషన్స్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది కదా, అది లోపల ఉండిపోతుంది. అవన్నీ క్యారీ చేస్తుంటాం తెలియకోకుండానే. దానివల్ల ఏమవుతుందంటే ఏ ఎనర్జీ మన లోపల ఉంటుందో అదే ఎనర్జీని మనం అట్రాక్ట్ చేస్తాం. అంటే అలాంటి పీపులే మన లైఫ్లోకి వస్తుంటారు పదే పదే. ఓకే, ఇప్పుడు సార్ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ అబ్బాయి తను చెప్పినట్లు వినట్లేదు.
ఓకే, దీనికి సొల్యూషన్ ఉంది. ఇదే హోపోనోపోనో టెక్నిక్. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా మనం చూద్దాం. ఓకే సార్, ఫస్ట్ ఏంటంటే మీరు 4 టెక్నిక్స్ ఉన్నాయి ఇక్కడ, 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్, ఫస్ట్ పాయింట్ ఏంటి? నన్ను క్షమించండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. తర్వాత థ్యాంక్ యూ, తర్వాత ఐ లవ్ యూ. ఓకే, ఒక్క నిమిషము మీరు కళ్ళు మూసుకోండి. మీరు చెప్పినప్పుడు మీ అబ్బాయి ఏదైతే వినట్లేదో దాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ ఎమోషన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. నేను చెప్పినట్లు నువ్వు వినట్లేదు, నీ యొక్క లైఫ్ని నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావు, నాకు నచ్చినట్లుగా నువ్వు జీవించట్లేదు. ఈ ఎమోషన్ అంతా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఏదైతే ఇందాక చెప్పారో. ఇప్పుడు మీ అబ్బాయే ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈ అబ్బాయి. ఓకే, సో మీరు ఈ అబ్బాయికి ఉండాలి. ఈ అబ్బాయికి మీరు ఏం చేస్తారంటే, మీ లోపల నుంచి, మీ హృదయం లోతుల్లో నుంచి ఫస్ట్ పాయింట్ అంటే దాన్ని ఫీల్ అవుతూ మనం చెప్పాలి. ఐఎమ్ సారీ. మీరు ఎందుకు సారీ చెప్తున్నారో కూడా చెప్పాలి. ఎందుకంటే మీ అబ్బాయి లైఫ్ మీ అబ్బాయి, నీకు నచ్చినట్లు ఎవరు ఉండరు, ఆయనకు నచ్చినట్లే ఆయన ఉంటాడు. ఆ అబ్బాయి 100% కరెక్ట్. ఓకే, అవన్నీ పక్కన పెడదాం, ఆ ఫిలాసఫీ అంతా పక్కన పెడదాం. ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్ని మనం చేద్దాం. ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. థర్డ్ పాయింట్ థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నా కూడా చెప్పాలి. ఎదురుగా ఉన్నది మీ అబ్బాయే. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ సెషన్. ఫైనల్ పాయింట్, అబ్బాయికి ఏం చెప్తారు? ఐ లవ్ యూ. ఓకేనా? ఈ పాయింట్స్ మీరు చూసుకొని మీరు మాట్లాడచ్చు. మీరు ప్రతి పాయింట్ చెప్పేటప్పుడు అది జెన్యూన్గా ఉండాలి. మీ లోపల నుంచి ఏమనిపిస్తుందో అదే చెప్పండి. ఓకేనా? అంటే ఇక్కడ వీళ్ళు చూస్తున్నారని చెప్పకూడదు, మనం లైవ్ వెళ్తోందని కూడా చెప్పకూడదు. జెన్యూన్గానే మీరు చెప్పాలి. ఓకేనా? మీకు లోపల ఏమనిపిస్తే అదే చెప్పండి. ఐఎమ్ సారీ డాడీ, నిన్ను యాక్చువల్గా ఎంతో దేశించాను. నాకు తెలియక ఎన్నో మాట్లాడాను. ఇటుపై నుంచి నేను ఏ విధమైన మాట్లాడను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించాలి. అయితే చదువు పట్ల నేను ఎన్నో నీ మీద ఆశలు కన్నాను. నువ్వు పెద్ద ఇంజనీరింగ్ చేసి మంచి ఉద్యోగం తెస్తే మన గ్రామంలో మంచి పేరు తెస్తావని అందరిలాగే నేను ఊహించుకున్నాను. కానీ మనిషి లైఫ్ డిజైన్ బట్టి ఏ విధంగా అవ్వాలన్నది నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. అయితే నీ లైఫ్ డిజైన్ నీది, నా లైఫ్ డిజైన్ నాది. నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ. ఇప్పుడు నన్ను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినప్పుడు మీరు ఖర్చులకి డబ్బులు అడిగారు, కానీ నేను బాగా చదవలేదని నీకు డబ్బులు కూడా వేయలేదు నాన్న. నేనేమన్నా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. ఇక నుంచి నిన్ను ఇబ్బంది పెట్టను. నీ నచ్చినట్టు నీవు జీవించవచ్చు. నీవేవి కావాలనుకుంటే అవ్వచ్చు. నువ్వు ఇంజనీరింగ్ అవ్వచ్చు, నీ నచ్చినట్టు ఏది అవ్వాలనుకుంటే అది అవ్వచ్చు నాన్న. ఐఎమ్ వెరీ సారీ, నేను ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించాలి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదములు. ఇక నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంతో ప్రేమతత్వంగా నేను చూసుకుంటాను డాడీ. ఇప్పుడు కూడా నిన్ను చెడు మాటలంటూ ఎప్పుడు ఆడను. వాక్యం ఎంతో ఇంపార్టెంట్. మనం ఏదైతే మాట్లాడతామో, మన నోటి నుంచి ఏదైతే మాట వస్తుందో అదే జరుగుతుంది. అది నాకు తెలియక ఎన్నో మాటలు నిన్ను ఆడడం జరిగింది. ఇక నుంచి నా నోటిని సరి చేసుకుంటాను. ఎప్పుడు కూడా నిన్ను దేశించను, అగౌరవపరచను. ఇక నుంచి నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను డాడీ. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ.
ఒకసారి ఇద్దరికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో దీన్ని మీరు లైవ్లో మీరు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎదురుగా వాళ్ళ అబ్బాయి కనపడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని కోపడ్డాడు కాబట్టి, ఎందుకంటే నాకు నచ్చినట్లు ఆ అబ్బాయి ఉండట్లేదు కాబట్టి. ఓకే, ఎదురుగా ఒక పర్సన్ ఉన్నారు, అది చాలా ఈజీ. కానీ చాలా వరకు పెద్ద ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే మన పట్ల మనకు ఉన్నటువంటి విమర్శలు. దీనివల్ల మనం ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే ఆ ఎనర్జీని మనకు సరిపోదన్నమాట. ఎందుకంటే మన పట్ల మనకు తక్కువ భావన ఉంటుంది కదా, కాబట్టి మనం మేనిఫెస్ట్ చేయలేం, ఇబ్బంది పడతాం. తర్వాత మన పట్ల మనకు తక్కువ భావన ఉన్నప్పుడు మనము ముందుకు దూసుకుపోలేం. ఓకే, మనం రాణించలేం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారనమాట. స్టూడెంట్స్ కానీ యూత్ కానీ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టెక్నిక్ ఎస్పెషల్లీ. ఎందుకంటే చిన్న వయసులో తల్లిదండ్రులు తెలిసి తెలియని వారి యొక్క జ్ఞానం ఎంత స్థాయిలో ఉంటుందో అంతే బిహేవ్ చేస్తారు. దానివల్ల విద్యార్థులు యువత ఎంతో సఫర్ అవుతారు. ఈ టెక్నిక్ అన్నది నాట్ ఓన్లీ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ యూత్, వాళ్ళకే కాదు ప్రపంచంలో ఎవరికైనా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో యాక్చువల్గా టైం మనకు తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ స్లైడ్స్కి వెళ్ళట్లేదు, అందుకే ప్రాక్టికల్గా సెషన్ని చేయించేసాము. ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి, చెప్తే మీకు అర్థమయ్యే కన్నా ఇప్పుడు మీకు ఈ ప్రాక్టికల్ సెషన్ చూపించాం కదా, సేమ్ ఇదే విధంగా ఒక కోపం ఉంది ఒక వ్యక్తి మీద మీకు. ఓకే, ఆ వ్యక్తికి మీరు వెళ్ళి చెప్పలేరు అనుకోండి, ఇక్కడ మీకు అవైలబిలిటీ లేరు ఆ పర్సన్. ఒక పర్సన్ని తీసుకోండి, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేసేయండి. ఓకే, లేదు అది కూడా మీరు చెప్పుకోలేరు అనుకోండి, ఒక పిల్లో ఉంటుంది ఇంట్లో. ఓకే, ఆ పిల్లోకి ఆ పర్సన్ అనుకొని ఆ పిల్లోకి మీరు చెప్పుకోండి, క్షమాపణ చెప్పండి. ఓకే, ఏదైనా సరే మీ ఇంటర్నల్గా ఏ ఎనర్జీని మీరు కలిగి ఉంటారో అదే ఎనర్జీని బయట నుంచి మీరు అట్రాక్ట్ చేస్తారు. మీ ఇన్సైడ్ ఏదైతే ఉంటుందో అదే ఎనర్జీని, అదే వైబ్రేషన్ని, అదే ఫ్రీక్వెన్సీని, అదే మనుషులని, అదే పరిస్థితులను అట్రాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద సైన్స్. ఇది మూఢనమ్మకాలు కాదు. అందుకే మన లోపల ఏ ఎనర్జీని మనం కలిగి ఉన్నామో అది ఎప్పుడు మనం తెలుసుకోవాలి. మనము బయట మారాలి అంటే కనుక బయట ఈ జన్మకు కాదు 100 జన్మలు ఎత్తినా ఏది మారదు. మారాల్సింది మన లోపల అంతర్ప్రపంచం. ఈ లోపల అంతర్ప్రపంచం ఎప్పుడైతే మారుతుందో బయట ఉన్న ప్రతిదీ మారుతుంది. అందుకే మార్పు మన లోపల చేసుకోవాలి. మార్పు అంతా కూడా చేయాల్సింది ఎక్కడ? బయట లోపల? లోపల. ఆ లోపల ఈ మార్పు చేసుకోవడానికి కావాల్సిన పాయింట్స్, ఈ 4 పాయింట్స్ నాతో పాటు చెప్పండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? కొంచెం గట్టిగా చెప్పాలి. గట్టిగా నాకు వినిపించట్లేదు అసలు. మీరు చెప్పేవరకు నేను పంపాను. గట్టిగా చెప్పండి. సెకండ్ పాయింట్ ఏంటి? దయచేసి నన్ను క్షమించు. గట్టిగా. థర్డ్ పాయింట్ ఏంటి? థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఫోర్త్ పాయింట్ ఏంటి? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఈ 4 పాయింట్స్ ఎంత అద్భుతంగా మన లోపల పరివర్తన తీసుకొస్తాయో. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పాయింట్స్ జస్ట్ ఒక 40 days మీరు వర్క్ చేయండి, ఎన్ని మిరాకిల్స్ జరుగుతాయో. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి ప్లేస్లో ఈ అబ్బాయి కూర్చున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏం కాదు, ఈ అబ్బాయి, కానీ ఆ ఎనర్జీ లోపల మారిపోతుంది ఆయనకి. ఈయన ఒక జస్ట్ ఒక మీడియం అంతే. ఓకే, ఇది చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నా కళ్ళని నీళ్ళు వచ్చాయి సార్. అంటే ఏడడం ఒకటే లేదు కానీ జస్ట్ లోపల నుంచి ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను నేను. ఇది వింటున్నప్పుడు నీకెలా అనిపించింది? ఫస్ట్ అనగానే నేను ముడిచిపోయాను. ఆయనకి నాకు కనెక్షన్, ఎందుకంటే బాడీలో నా లెగ్స్ కూడా లోన్ పెట్టేసుకున్నాను. మీరు కెమెరాలో చూస్తే మీకు రికార్డ్ చేసుకున్నప్పుడు తెలియకుండానే అప్పటి వరకు హ్యాపీగా ఉన్నాను కాస్త నా వైపు చూసి మా అబ్బాయి ఇది చెప్తున్నప్పుడు
తెలియకుండానే నా లెగ్స్ లోనికి వెళ్ళిపోయాను. అంటే నేను ఆయనకి డిస్కనెక్ట్ అయ్యాను. నా ఎక్స్ప్రెషన్స్ కూడా మారిపోయినాయి. నాకు కూడా తెలియని ఒక చికాకు, ఇది ఇరిటేషన్ వచ్చిందనమాట. ఎప్పుడైతే దగ్గర తీసుకుని అలా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ మొహమాటంగా అనిపించింది. నేను డైరెక్ట్గా కలర్లో కూడా చూడలేకపోయాను, ఎందుకంటే అలా ఇది అనిపించింది. తర్వాత ఎప్పుడైతే క్షమించు సెకండ్ టైం థర్డ్ టైం రిపీట్ చేసినప్పుడు అప్పుడు తెలియకుండా ఎందుకని ఐ కాంటాక్ట్ అప్పుడు మీ కళ్ళలో చూస్తానండి. అప్పటి వరకు కూడా మీరు చెప్తుంటే నేను హెడ్ డౌన్ చేస్తాను, చూస్తారండి. బాడీ తెలియకుండా నా వైబ్రేషన్ స్టేట్ నిజంగా చేంజ్ వస్తుందండి. అది నేను ఇలా ఉండదు అది. ఎస్ అండి. సో తర్వాత ఎప్పుడైతే యాక్సెప్ట్ చేశారో తర్వాత రియల్గా చాలా హ్యాపీ అనిపించింది. నేనే నిజంగా దగ్గరికి వెళ్ళాను, ఎందుకంటే తండ్రి ఇది కాబట్టి ఎమోషనల్గా ఆటోమేటిక్గా వాళ్ళ బిడ్డలా అయిపోయింది అనమాట పరిస్థితి. సో ఈ అబ్బాయి వాళ్ళ అబ్బాయి కాదు, కానీ వాళ్ళ అబ్బాయి ప్లేస్లో కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఎనర్జీ ఇతనిలో ఆపరేట్ అయిపోతుంది. ఇతనికి ఏం తెలియదు వాళ్ళ అబ్బాయిని ఆయన ఎలా డీల్ చేశాడో ఇతనికి ఏం తెలియదు. కానీ ఈ ప్లేస్లో కూర్చునేసరికి ఆ ఎనర్జీ డైనమిక్స్ అన్నీ మారిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ నేను మీకు ఏం చెప్తున్నానంటే 3 పాయింట్స్ చెప్తున్నాను. ఒకటి, ఎదుటి వాళ్ళ నుంచి మనం హర్ట్ అయినప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడగలిగే ప్రాబబిలిటీ మీకుంటే వాళ్ళనే దగ్గర తీసుకొని సారీ నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు అని చెప్పి వాళ్ళకి మీరు నన్ను క్షమించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను, అండ్ ఐ లవ్ యూ, నేను ఎప్పుడు మీ పట్ల ప్రేమతో ఉంటాను అని వాళ్ళకి చెప్పడం. అది ఫస్ట్ పాయింట్. ఇది క్లియర్ అయిపోతుంది. వాళ్ళు కనబడితే చాలు ఇంకా చంపేస్తాను నరికేస్తా అనే లెవెల్లో మీరు పోయినారనుకో, సమరసింహారెడ్డి లెవెల్లో, ఆ పర్సన్ లేకుండా ఆ పర్సన్తో మీరు మాట్లాడే పరిస్థితి లేనప్పుడు ఇంకొక పర్సన్ని కూర్చోబెట్టుకొని చెప్పచ్చు. ఈ పర్సన్కి కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు, నా ఇజ్జత్ పోతుంది, లేకపోతే నా పరువు ఏం కావాలి, నా ప్రతిష్ట ఏం కావాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఒక పిల్లోను కూర్చోబెట్టుకొని చెప్పొచ్చు ఇక్కడ. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే మన పట్ల మనకు ఉన్నటువంటి విమర్శలు, మన పట్ల మనకు ఉన్నటువంటి తక్కువ భావనలు, మన పట్ల మనకు ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్, వీటన్నింటినీ మనతో మనం చెప్పుకోవచ్చు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తాను. నా బాడీ పట్ల నాకు సరైన అభిప్రాయం నాకు లేదనుకోండి, నేను విమర్శిస్తుంటాను అనుకోండి నా బాడీ. ఓ మై బాడీ, నేను నిన్ను చాలా తిట్టాను, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పేసి, ప్లీజ్ నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. ఆ బాడీ రెస్పాండ్ అవుతుంది, ఆ లోపల ఆ ఎమోషన్స్ తెలుస్తాయి మనకు, ఆ బాడీ యొక్క మూమెంట్స్ తెలుస్తాయి, అది రెస్పాండ్ అయ్యే తీరు తెలుస్తుంది. ఆ సిమ్టమ్స్ మనకు తెలిసినప్పుడు నన్ను క్షమించినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను, థ్యాంక్ యూ, ధన్యవాదాలు, ఐ లవ్ యూ, నేను నీ పట్ల ఇప్పటి నుంచి చాలా ప్రేమతో ఉంటాను, ఇప్పటివరకు నేను నిన్ను ద్వేషించాను కదా, నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని విమర్శించాను కదా, ఇక ఇప్పటి నుంచి నేను చాలా ప్రేమతో చూసుకుంటాను అని మనతో మనం చెప్పుకోవడం అనమాట. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. ఓకే, మీకు ఉదాహరణకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఈ 3 టైప్స్లో మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు. అర్థమైందండి? ఒకసారి ఈ ఇద్దరు మాస్టర్స్కి గట్టిగా చప్పట్లు కొడదాం. యా సార్, అంటే నేను ఇది అయిన తర్వాత నాలాంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారని నేను మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అయితే నాకు 2 పిల్లలు. ఒక బాబు గుంటూరులో విజ్ఞాన యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పిన స్టోరీ పెద్ద బాబు అనమాట. ఒక మంచి కాలేజీలో 1,08,000 డీడీ కట్టి, ₹1,00,000 హాస్టల్ కట్టి వైజాగ్లో మంచి కాలేజీలో వేస్తాను సార్. వేసిన తర్వాత వాడు కాలేజీకి వెళ్ళకుండా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే అక్కడ నేను వెళ్ళి వాడిని ఫాలోఅప్ చేసుకొని సరి చేసుకున్నాను కాబట్టి ఆ ఫస్ట్ ఇయర్తోనే ఆగిపోయాను. లేదంటే 4 ఇయర్స్ కూడా నా చేత డబ్బులు కట్టించి వాడి లైఫ్ను వాడు ఎంజాయ్ చేసిన ఫోర్త్ ఇయర్లో ఎలా చేసేవేట్రా నాన్న అని అడిగితే వాడి పరిస్థితి, నేను పెట్టే టార్చర్కి వాడు తట్టుకోలేక ఎందరో మంది పిల్లల్ని నేను సాక్షాత్తు చూడడం జరిగింది మన కళ్ళ ముందు లేకుండా. నాలాంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారని నేను ఈ యొక్క సందేశాన్ని ఇస్తున్నాను.
మన పిల్లవాడు హాస్టల్ వేసావంటే వాడి కాలేజీకి వెళ్తున్నాడా, చదువుతున్నాడా అనే విషయాన్ని మనం ప్రతిసారి కూడా మానిటరింగ్ చేసుకొని ఫాలోఅప్ చేసుకుంటే నాలాంటి సందర్భం ప్రతి తల్లిదండ్రులకి రాదని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. వాడిని నేను అయితే ఫాలోఅప్ చేసి సరి చేసుకున్నాను. అయితే ఫీజు కట్టలేదు, ఫస్ట్ ఇయర్తోనే ఆగిపోయాడు, డిస్కనెక్ట్ చేయించాను. అక్కడతో ఏమైంది, వాడు నచ్చినట్టు వాడు జీవిస్తున్నాడు, మనకు మనిషి దెక్కాడు. అదే వాడిని నేను కంటిన్యూ చేసి 4 years కానీ నేను ఫీజు కట్టినట్టు ఉంటే యువతల ఈ 4 years ఫీజు వెళ్ళిపోను, మనిషి కూడా తల్లిదండ్రులు నన్ను మోసం చేశానని వాడు ఏదైనా చేసుకోవచ్చు. ఈరోజు నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత లోపల నా రక్త సంబంధం కాబట్టి నీ కొడుకు తప్పు చేస్తున్నాడు నా విన్నర్ నుంచి మెసేజ్ వచ్చి నేను వెళ్ళి కాలేజీ నుంచి వెళ్ళి చూస్తే వాడు కాలేజీకి వెళ్లకుండా వైజాగ్ బీచ్ల్లో తిరుగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. డబ్బు అయితే నా చేత కట్టించాడు, ఎంజాయ్మెంట్ అయితే వాడు చేస్తున్నాడు. ఇటువంటి సందర్భం ఎవరికి రాకూడదని నేను ఈ సందర్భంగా మన ఆనంద్ గారు చక్కని కాన్సెప్ట్ నా కోసమే ఈవేళ ఇది చేయించారని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్, మీకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అనిపించింది పిఎంసిలో ఉండడం వల్ల ఈ జ్ఞానాన్ని చెప్పలేకపోతున్నాం. అంటే ఆ వర్క్స్లోనే ఎప్పుడు మేము బిజీగా ఉంటున్నాం. నాకు అనిపించింది ఏదైతే నేర్చుకున్నామో అది మనం చెప్పాలి అని. సో అందుకే ఈ చెప్పడం అన్నది స్టార్ట్ చేసాం. ప్రతి ప్రోగ్రాంలో నాకు థియరీ చెప్పడం ఎంత ఇంపార్టెంటో ప్రాక్టికల్స్ చేయించడం అంతకన్నా చాలా ఇష్టం. ఇప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎన్నో ప్రాక్టికల్స్ చేయిస్తాం. ఎన్నో టాపిక్స్ మనం చెప్పడం నేను డిజైన్ చేసాం ఆల్రెడీ. సో దీంట్లో నాకు ఎంతగానో సహకరిస్తున్న వారు శ్రీకాంత్. ఒకసారి లేచి నిల్చోండి శ్రీకాంత్ సార్. శ్రీకాంత్ సార్కి చప్పట్లు కొడదాం. సచ్ ఎ గ్రాండ్ మాస్టర్ ఆయన. ఈ పీపీటీస్ కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ మొత్తం ఆయన చేస్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మాస్టర్స్, ఈరోజు నుంచి మనం దీన్ని పాటిద్దాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. దిస్ ఇస్ ద హో ఓపోనోపోనో. చెప్పండి, హో ఓపోనోపోనో, హో ఓపోనోపోనో. ఈ టెక్నిక్ చెప్పిన మాస్టర్కి, ఆ దేశానికి మనం మన గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క పాయింట్ తెలుసుకుంటానికి మీరు నమ్ముతారో నమ్మరో 40,000 నుంచి 90,000 వరకు అవుతుందండి. ఎందుకంటే నేను ఇన్పాక్ట్ గంపా నాగేశ్వర గారు దానిలో ట్రైనర్ చేస్తున్నాను. అలాగే లైఫ్ స్కిల్స్ కోచ్ చేశాను. అలాగే న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ ఎన్ఎల్పి బేసిక్ ప్రాక్టీషనర్ ట్రైనింగ్ క్యాంపే కాకుండా దానిలో మాస్టర్ కోర్స్ కూడా చేశాం. ఈ ఒక్క టెక్నిక్ అనేది ఎంత బాగా మనకి లైఫ్ యూనివర్సిటీలో కావచ్చు, మన న్యూటన్ గారు ఇవన్నీ అక్కడ ఉపయోగించే టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఎన్ఎల్పి సంబంధించిన టెక్నిక్స్ అనమాట. అవన్నీ అద్భుతమైన టెక్నిక్స్. ఈ ఒక్క టెక్నిక్ ఎందుకంటేనండి, ఎన్ఎల్పి నేర్చుకోవడానికి 40 lakhs ఖర్చు అవుతుంది, 40 లక్షలు. అలాంటిది మీకు ఇప్పుడు ఈ ఒక్క టెక్నిక్ ఏంటంటే 40 నుంచి 90,000 తీసుకుంటారు ఈ ఒక్క టెక్నిక్ చెప్పినందుకు. జోక్ కాదండి బయట. ఎందుకంటే నేను ఎంతమంది ప్రాక్టికల్స్ చూస్తున్నాను. రీసెంట్గా ఒక ప్రాబ్లం వస్తే ఒక వ్యక్తిని వేరే వాళ్ళకి అంటే మనం అప్పచెప్తే వాళ్ళు 90,000 అడిగారు. సో ఇలాంటిది టెక్నిక్ మీకు నిజంగా ఫ్రీగా అలా కూర్చోబెట్టి మీకు ఇవ్వడం అనేది నిజంగా చాలా సూపర్ అండి. నిజంగా మనకు తెలిసిన నాలెడ్జ్ని అందరికీ పంచుకోవటం అనేది సూపర్. రేపు నన్ను కూడా వాడుకోవచ్చు అండి. రేపు బైరాన్ కేటీ ఆ మాస్టర్ యొక్క ప్రాక్టికల్ సెషన్, అది కూడా ప్రాక్టికల్ సెషన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. రేపు బైరాన్ కేటీ యొక్క ఆ మాస్టర్ యొక్క సెషన్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.